హలో అండి, శైలూస్ కిచెన్కి స్వాగతం. మీరు ముందు వీడియో చూసుంటారు సజ్జబూరలు. కాకపోతే సజ్జబూరల కోసం ముందు రోజే రాత్రి సజ్జలు నానబెట్టుకోవాలి. అవి నానాక ఉదయం వడగట్టేసి చక్కగా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టాలి. ఆరబెట్టినవి మిక్సీ పట్టుకోవాలి. బరకగా కొద్దిగా ఉన్నా పర్లేదు, ఎక్కువగా అయితే సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అరకిలోకి పావు కిలో మీద కొంచెం బెల్లం ఉంటే సరిపోతుంది. అది నీళ్ళల్లో కరగబెట్టేసి చల్లారిన బెల్లం పాకాన్ని మనం ఈ సజ్జపిండిలో కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం కొబ్బరి, యాలకుల పొడి వేసుకొని మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి మీద కొంచెం తడిగా ఉంటుంది. ఒక తడి క్లాత్ మీద మనం ఇవి చేసుకోవాలి. చేసుకొని మనం నూనెలో వదులుకోవాలి. 1 by 1 ఒక్కొక్కటిగానే చేసుకోవాలండి. ఒక సజ్జబూర వదలగానే మళ్ళీ పైనుంచి ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే మంచిగా ఇలా అంటూ ఉంటే మంచిగా ఉంటాయి అన్నమాట. సజ్జ బూరెలు బాగా పొంగుతాయి అన్నమాట. బూరెలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇది పాతకాలం వంటకమే. మా అమ్మమ్మ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు నేను చిన్నప్పుడు. చాలా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పిల్లల కోసమని చేస్తున్నాను ఈరోజు మా ఇంట్లో. అందుకే ఈ వీడియో ఇలా క్లాత్ మీద చేయండి, తడి చేసుకోండి. చేది అలా సన్నగా ఆ మాత్రం మందంతో చేసుకోవాలండి. అందుకే ఈ చిన్న వీడియోని మళ్ళీ ఎడిట్ చేసి వేస్తున్నాను మీకు అందరి కోసం. చూడండి, ఇంతే. బూరెలు ఎంత మంచిగా వస్తాయి. మా ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మీరందరూ తప్పక ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి, చక్కగా పర్ఫెక్ట్గా వచ్చాయండి.